హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే అమృత్సర్ పన్నీర్ భుజీని అయితే చేస్తున్నాను. దానికైతే ఫస్ట్ పన్నీర్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెరుగు తీసుకొని అందులో కారం, సాల్ట్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కసూరి మెథి, లెమన్ కూడా వేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని కూడా పెరుగులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని ఇదైతే పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్, బటర్ వేసుకొని తర్వాత సన్నగా కోసిన ఆనియన్స్, టమాటో వేసుకొని బాగా వేపుకోవాలి. వేపిన తర్వాత ఇందులో మసాలాలు వేసిన పెరుగు ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. అది బాగా కుక్ అయ్యాక మనం పన్నీర్ తురుముకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో పచ్చిగా కోసుకుని ఉల్లిపాయలు, టమాటాలు, కొరియండర్ కూడా వేసుకొని ఒక్కసారి కుక్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, అమృత్సర్ పన్నీర్ భుజీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి.